ఒక 60-year-old మేల్ 3 years బ్యాక్ నా దగ్గరికి బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చారు. ఆయనకి మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి బేసిల్లర్ ఆర్టరీ అని ఒక ప్రధాన రక్తనాళము అది బాగా న్యారో అయింది, ఇరుకైంది. ఇరుకైతే ఆయనకి బేసిల్లర్ ఆర్టరీకి స్టెంటింగ్ కూడా చేశాం. స్టెంటింగ్ చేసి ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, వీటితో పాటు రక్తాన్ని పల్చగా చేసే టాబ్లెట్లు, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ పెట్టి మనం రెగ్యులర్గా ఫాలోఅప్కి రమ్మంటున్నాం. ఆయన కొన్ని రోజులు ఫాలోఅప్కి వచ్చి మొన్న సడన్గా మిస్ అయిపోయారు. మొన్న మళ్ళీ స్ట్రోక్తో వచ్చారు. ఏం జరిగింది అని వాళ్ళ అబ్బాయిని అడిగితే, సార్ మాకు తెలియకుండా బయటికి వెళ్ళి స్మోక్ చేస్తున్నారు, స్మోకింగ్ మానలేకపోతున్నారు, ఎంత చెప్పినా కూడా స్మోకింగ్ మానట్లేదు. ఈ స్మోకింగ్ చాలా డేంజర్ అండి. మీకు స్టెంట్ వేసింది కూడా బ్లాక్ అయిపోయింది మళ్ళీ. ఎందుకు అంటే మీరు స్మోక్ చేయడం వల్ల లోపల రక్తనాళాల లోపలి గోడలు డ్యామేజ్ అయిపోయి మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకొని పోయి మళ్ళీ ప్లేక్ ఏర్పడి రక్తనాళం గోడలన్నీ కూడా దగ్గరకు వచ్చేసి రక్తనాళం బ్లాక్ అయిపోయింది. స్మోకింగ్ అనేది ఎంత డేంజర్ అంటే మీరు మొదటి పఫ్ తీసుకున్న వితిన్ 0.7 సెకండ్స్లో మీ బ్రెయిన్కి వెళ్ళిపోయి కొన్ని ప్లెజర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ప్లెజర్ కోసం ఏం చేస్తారు అంటే టాలరెన్స్ ఏర్పడుతుంది. అంటే కొన్ని రోజులకి ఒక్క సిగరెట్ తాగగానే ఫస్ట్ పఫ్కి వచ్చినంత ఫస్ట్ ప్లెజర్ మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి సిగరెట్ తాగగానే రాదు. కాబట్టి గంట గంటకి కాఫీలు తాగుతూ టీలు తాగుతూ దీన్ని పెంచడానికి మోషన్ వెళ్తున్నప్పుడు తాగుతామని కొందరు ఏం చెప్తారంటే, సార్ నేను ఏం అలవాటు చేసుకోను సార్, రోజుకు 2 సిగరెట్లే, ఒకటి మోషన్ వెళ్ళినప్పుడు, ఒకటి లంచ్ తర్వాత, ఒకటి డిన్నర్ తర్వాత అంటారు. కానీ ఏ మాత్రం కొంచెం స్ట్రెస్ రాగానే మళ్ళీ సిగరెట్ వెలిగిస్తారు. ఇది అలవాటుగా మారిపోయి చైన్ స్మోకర్స్గా మారిపోతారు. 100కు 80 మందికి ఈ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే ఇది బ్రెయిన్లో ఉండే కొన్ని రివార్డ్ సెంటర్స్ అంటారు, న్యూక్లియస్ అకంబెన్స్ అని. అక్కడ ప్లెజర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళకి గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. కానీ దీనికి టాలరెన్స్ ఏర్పడుతుంది. అంటే ఏంటంటే మొదట్లో వచ్చిన కిక్ కొన్ని రోజులకి ఆ స్మోక్తో రాదు. కాబట్టి ఆ కిక్ రావడానికి ఊరుకూరికే తాగుతూ ఉంటారు. కాబట్టి స్మోకింగ్ అనేది ఎంత డేంజర్ అంటే మీరు మొదటి సిగరెట్ తాగేటప్పుడే ఆలోచించండి. మొదటి సిగరెటే మీకు ప్రమాదం. ఫస్ట్ సిగరెట్ ఈజ్ యువర్ డెత్ సెంటెన్స్. అక్కడి నుంచి మీ లైఫ్ ప్రతి సిగరెట్కి 7 నిమిషాల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో మీరు ఆలోచించండి. స్మోకింగ్ చేసే ముందు నేను ఏంటంటే ఈ మధ్యలో చూస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లలు స్మోక్ చేస్తున్నారు. నా క్లినిక్ దగ్గర మొన్న ఒక అమ్మాయి స్మోక్ చేస్తుంది. నేను ఆశ్చర్యపోయి ఏంటి అన్నాను. ఆ టీ అమ్మే అతన్ని అడిగితే ఆయన చెప్పాడు, సార్ రోజుకు మినిమం 3 నుంచి 4 సిగరెట్లు తాగుతుంది నా దగ్గరే అని చెప్పాడు. మనం ఎటు పోతున్నాం, మన పిల్లలు ఎటు పోతున్నారు ఆలోచించండి. ఆడవాళ్ళలో చాలా డేంజర్. ఎందుకంటే ఆడవాళ్ళ లోపల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. చెప్పుకోలేనని క్యాన్సర్లన్నీ స్మోకింగ్ ద్వారా వస్తాయి. అంటే లంగ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, మీరు చెప్పండి కొన్ని వందల క్యాన్సర్లు, ఆ మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి